హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 100 డేస్ టార్గెట్ అన్నమాట. ఈరోజు డే 8 ఫ్రెండ్స్. ఓకే, ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కుట్టడమే ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే ఈ సిరీస్ని మీరు ఫాలో అయితే ఈజీగా సిలబస్ అండ్ అదేవిధంగా రివిజన్ ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈజీగా స్మార్ట్ వేగా మీరు మొత్తం సిలబస్ని మొత్తం కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, అయితే మనం మాట్లాడుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, గత 4 డేస్ నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్ నేను చదువుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు మొత్తం మీరు ప్రాఫిట్ అండ్ లాస్ని కంప్లీట్ చేయండి. ఓకేనా, ఏదైనా ఉంటే కూడా మీరు ఆల్మోస్ట్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మీరు అర్థమెటిక్లో, ఓకేనా, అర్థమెటిక్లో మీరు స్పీడ్ పెంచాలంటే 10 డివిజన్స్ అండ్ 10 సబ్స్ట్రాక్షన్స్, అదేవిధంగా 50 స్క్వేర్స్, 20 టేబుల్స్ అండ్ 20 క్యూబ్స్ ఈ విధంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 10 అడిషన్స్, 10 అడిషన్, ఓకే 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్ ఇవి ఉంటే మీరు ఈజీగా అనేది ఒక యాక్యురసీ డైలీ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీ యాక్యురసీ ప్లస్ స్పీడ్ అనేది మ్యాథమెటిక్స్లో పెరుగుతుంది. ఓకే, అయితే మనం మాట్లాడుకుంటే మీరు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో, లేకుంటే మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవి ఒకసారి మీరు పౌచ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు పౌచ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్. తర్వాతకి వెళ్ళి మనం డైరెక్షన్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, డైరెక్షన్ టెస్ట్ని మనం ఎన్ని రోజులుగా చేస్తున్నామంటే ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలంటే ఆల్మోస్ట్గా ఇది 3 డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ డైరెక్షన్ టెస్ట్. ఈరోజు ఆల్మోస్ట్గా మీరు కంప్లీట్ చేసేయండి. ఓకేనా, డైరెక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటే ఒక 6 టైప్స్ ఏమో ఉంటాయి. ఆ 6 టైప్స్ని ఈరోజు మొత్తం మీరు కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కంప్లీట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఏ టైప్స్ అయినా సరే ఆల్మోస్ట్ అలాంటి టైప్సే వాళ్ళు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు మొత్తం అంటే ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని క్వశ్చన్లు కూడా మీకు ఇక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, అలాంటి అన్నీ కూడా ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఒక్కొక్క ఎగ్జామ్స్లో అయితే అడుగుతాడు. కాబట్టి మీరు ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. మనం కూడా అందిస్తున్నాం, అది తర్వాత చెప్తాను. అయితే చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అని ఒకసారి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఒకసారి మీరు పౌచ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి అన్నమాట. ఓకేనా, ఇది కూడా ఎన్టీపీసీలో అడగడం అనేది జరిగింది. చూడండి, అయితే మనం చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు అర్థమెటిక్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, చాప్టర్ వైజ్ అదేవిధంగా టైప్ వైజ్. అంటే ఇది ఏఎల్పి, జేఈ అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి మొత్తం. గ్రూప్ డి 2 టైమ్స్ జరిగింది, 2018లో జరిగింది, 2019లో జరిగింది. మొత్తం అంటే అన్ని చాప్టర్ వైజ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైప్ వైజ్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది జస్ట్ మీకు ఒక్కొక్కటి కావాలంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీకే అండ్ జిఎస్, అదేవిధంగా రీజనింగ్ కూడా ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ 3 ఆఫ్ కాంబో మీరు తీసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్కి పంపిస్తే ఫ్రెండ్స్ వితిన్ 24 అవర్స్లో ఈ పీడిఎఫ్స్ అనేవి మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్ మన టెలిగ్రామ్ లింక్. ఓకేనా, మన టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెష్గా వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు అక్కడ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మోక్ టెస్ట్. ఓకేనా, మోక్ టెస్ట్ అనేది రాయడం అనేది కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, మీకు మోక్ టెస్ట్ అనేది అంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు. ఓకేనా, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు, అదేవిధంగా మనం చేసిన మిస్టేక్స్ ఏంది, మిస్టేక్స్ మనం ఇంకా ఏ టాపిక్స్ని మనం మంచిగా చదవాలా, మంచిగా రివిజన్ చేయాలా,
అనేది మనకు తెలిసేదే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. టెస్ట్ మనం ఎగ్జామ్ రాస్తేనే కదా నీకు ఎంత దమ్ము ఉందో అనేది దాంట్లో చూపించేది. నువ్వు తప్పు చేస్తున్న తప్పు ఏంటిది అలాంటివి నీకు రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు ఎగ్జామ్ రాస్తేనే నీ తప్పు నీకు తెలుస్తుంది అన్నమాట. అయితే మీకు టెక్స్ట్ బుక్ నుంచి మీరు టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఫ్రెండ్స్ మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ కోడ్ని ఎంటర్ చేయండి Z7 RVBI. మీరు ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ 1 year వ్యాలిడిటీ అన్నమాట. ఓకేనా, 1 year వరకు మీరు ఎగ్జామ్స్ అనేవి దీంట్లో రాసుకోవచ్చు. ఏ ఎగ్జామ్స్ అయినా స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ. ఓకే, ఇదైతే మీరు ఒకసారి కొనడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడు హోలీ ఆఫర్ ఉంది కాబట్టి అక్కడ డిస్కౌంట్ కూడా ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఓకేనా, మీకు 400 రూపీస్కి ఏమో వస్తుంది ఫ్రెండ్స్, 430-40 రూపీస్కి. ఓకే, అయితే మనం స్టాటిక్ జీకే ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, గ్రూప్ డిఆర్ ఆల్సో NTPC ఆల్సో. ఓకేనా, ఫోక్ డాన్సర్ చూసుకుంటే మనం ఆల్రెడీ నిన్న ఏంటంటే మనం ఫోక్ డాన్స్ ఈరోజు లాస్ట్ డే ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఫోక్ డాన్సెస్ 3 days నుంచి మనం కంప్లీట్ చేస్తూనే ఉన్నాం. ఓకేనా, ఫోక్ డాన్సెస్ 3 days నుంచి మనం కంప్లీట్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఫోక్ డాన్సెస్ మీరు ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేయండి. ఓకేనా, అదేవిధంగా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2025 ఆల్మోస్ట్ మనం చదివేసినాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో 2 days అయితే అయిపోతుంది ఇది కూడా. తర్వాత వెళ్ళి చూసుకుంటే మనం జనరల్ సైన్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే 25 మార్క్స్ ఉంటుంది మనకు గ్రూప్ డిలో. ఈ గ్రూప్ డిలో 25 మార్క్స్ అంటే యాంత్రిక శాస్త్రం నుంచి దాదాపుగా మనం ఒక 1 or 2 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ యాంత్రిక శాస్త్రం నుంచి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, సబ్ టాపిక్స్ వడి అని వేగం అని మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ 10 సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం 1 or 2 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వాయువుల నియమాలు. ఓకేనా, ఇవి కూడా ఇక్కడ నుంచి కూడా మేబీ రావచ్చు రాకపోవచ్చు, కానీ మనకు సిలబస్లో అయితే మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ జీవశాస్త్రం యొక్క అధ్యయనాలు ఇక్కడ నుంచి ఒక 1 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 25 క్వశ్చన్స్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా భౌతిక శాస్త్రం నుంచి ఒక 8 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 7 to 8 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి కూడా ఒక 7 to 8 క్వశ్చన్స్. అంటే మనం దాదాపుగా అంటే 25/3 చేసుకున్నా కానీ మనం దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక 8 నుంచి 7 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ యాంత్రిక శాస్త్రం నుంచి మనకు అంటే ఏమొస్తారు ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఓకేనా, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే న్యూమరికల్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి కూడా నేను రేపటి నుంచి కాకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకు డైలీ వీడియోస్లో మనం చేస్తాం కదా టార్గెట్. ఆ టార్గెట్లోనే మీకు ఒక 2 క్వశ్చన్స్ అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం ఒక 100 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 100 టైప్స్ మీరు డైలీ 2 క్వశ్చన్స్ ఇచ్చినాను అనుకో, ఆ టైప్స్ మీద మీరు చేసుకుంటే 50 daysలో 100 టైప్స్ అనేది అయిపోతుంది. అంటే అక్కడ నుంచి మీరు చేసుకుంటే అక్కడ 1 or 2 మార్క్స్ అనేది కన్ఫామ్గా మీ జేబులో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే పాలిటీ నుంచి ఆదేశిక సూత్రాలు ఈరోజు ఫ్రెష్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఆదేశిక సూత్రాలు ఈరోజు మీరు చదవండి 8 day. ఓకే, అదేవిధంగా భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇది కూడా 8 day ఈరోజు చదవడానికి మీరు ప్రయత్నించండి. ఇవి రెండు కూడా ఒక 10 పేజెస్ ఉంటాయి. ఈరోజు మీరు ఒక 2 నుంచి 3 పేజెస్ చదవండి, లేకుంటే దాంట్లో ఇట్లా 2 నుంచి 3 పేజెస్ అట్లా చదవడానికి ప్రయత్నించండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.